మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ గతంలో కేసు పెట్టిన లింగమూర్తిని దారుణంగా హత్య చేశారు దుండగులు. భూపాలపల్లిలో లింగమూర్తిపై దాడి జరిగింది. రెడ్డి కాలనీ వైపు వెళుతుండగా లింగమూర్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లింగమూర్తిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఆసుపత్రికి తరలించేలోపే లింగమూర్తి చనిపోయాడు. మేడిగడ్డ అక్రమాలపై భూపాలపల్లి కోర్టులో లింగమూర్తి కేసు వేశారు. కక్ష కట్టి లింగమూర్తిని కత్తితో దాడి చేసి అతి దారుణంగా హత్య చేశారు. భూపాలపల్లి రెడ్డి కాలనీలో ఈ దారుణ హత్య జరిగింది. 2 వీలర్ మీద వెళుతూ ఉండగా ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తోంది. గతంలో మేడిగడ్డ అక్రమాలపై భూపాలపల్లి కోర్టులో లింగమూర్తి కేసు వేశారు. ఈ కేసు కోర్టులో సాగుతూ ఉంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ అక్రమాలు జరిగాయంటూ గతంలో లింగమూర్తి కేసు పెట్టారు. దీంతో ప్రత్యర్థులు అతి దారుణంగా లింగమూర్తిని ఈరోజు హత్య చేశారు. భూపాలపల్లిలో లింగమూర్తిపై ఒక్కసారిగా దాడి జరిగింది. రెడ్డి కాలనీ వైపు వెళుతుండగా లింగమూర్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ లింగమూర్తిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే లింగమూర్తి చనిపోయాడు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ లింగమూర్తి భూపాలపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ స్వీకరించింది కోర్టు. కేసీఆర్, హరీష్ రావుకు అప్పట్లో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో లింగమూర్తి హత్య గురి కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.